Hi, this is Rayal Satish Babu, Doctors Medical Academy. Come on. Jai Sri Ram. సో ఆల్మోస్ట్ ఇవాళ అందరికీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయ్యి ఉంటాయి. సో మెయిన్ పాయింట్స్ ఏంటంటే జస్ట్ మనకి ఇంకా 3 days టైం ఉంది మధ్యలో. ఇప్పుడు అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే నీ సెంటర్ ఎక్కడ, నీ హాల్ టికెట్ నెంబర్ ఎంత, ఇవే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మన పక్కనున్నా సరే మనం ఏమీ చేయలేము. సో అదర్ దెన్ ఎగ్జామ్లో ఎలా మార్క్స్ అయితే రావాలో అదర్ వేస్ ఆలోచించకండి. కాబట్టి ఎవ్వరు కూడా నీ సెంటర్ ఎక్కడ అనేది అడగటం బంద్ చేయండి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఎస్పెషల్లీ హాస్టలర్స్, 4వ తారీఖు ఎగ్జామ్ అయిపోతుంది కదా, 5ంటికి అయిపోతుంది. ఎమ్మటే 6ంటికి రావాలి, కాలేజీకి రావాలి, ఎమ్మటే లగేజ్ సర్దుకొని వెళ్ళిపోవాలి. దానికోసం ఏం చేస్తారంటే సర్దుకొని వెళ్ళిపోవడం, లగేజ్ తీసుకొని వెళ్ళిపోవాలి. దానికోసం ఈ 2 రోజుల ముందు నుంచే లగేజ్ సర్దుకోవడం స్టార్ట్ చేస్తారు. అవసరం లేదండి, మొత్తం హాలిడేసే. తర్వాత మొత్తం మనకున్నది హాలిడేసే. అంత అర్జెంటుగా పోవాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ప్రశాంతంగా 5 తర్వాత వచ్చిన తర్వాత చిన్నగా సర్దుకొని 1 గంట లేట్ అయినా వెళ్ళచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ 3 days క్రూషియల్ డేస్. మన సంవత్సరం మొత్తం లేదా 2 సంవత్సరాలు మొత్తం కష్టపడ్డదంతా కూడా, లాంగ్ టర్మ్ లేదా 3 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ అయితే 2 సంవత్సరాలు కష్టపడ్డదంతా కూడా ఇప్పుడే కదా ఎఫెక్ట్ అనేది. దాని ఎఫెక్ట్ కరెక్ట్గా ఫ్రూట్స్ చేతికి వచ్చే టైంలో మీరు పక్కకు నెట్టకండి. సో కాబట్టి ఈ డిస్కషన్స్ అనేవి వదిలేసేయండి. తర్వాత ఇంకో డిస్కషన్, సార్ ఈసారి పేపర్ బాగా హార్డ్గా వస్తుందట, 500 మార్కులు వచ్చినా సరే మాకు సీట్ రాదట. ఎవరు చెప్పారండి? ఎక్కడైనా రాసిందా హార్డ్గా ఇస్తా అని? ఎన్టీఏ మనం చెప్పిందా హార్డ్గా ఇస్తా అని? హౌ కెన్ సే దట్? కాబట్టి అలాంటి చెత్త మాటలన్నీ నమ్మకండి. గో ఫర్ ద బెటర్ వే. పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి. మనం ప్రిపేర్ అయ్యాం. అది హార్డ్ వస్తే ఏంటి, ఈజీ వస్తే ఏంటి, మనం ప్రిపేర్ అయ్యాం కదా. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఎస్పెషల్ ఫిజిక్స్లో ఎంత హార్డెస్ట్ పేపర్, టఫెస్ట్ పేపర్ అయినా సరే 25 క్వశ్చన్స్ లెవెల్ 0, లెవెల్ 1 మీద ఉంటాయి. అన్నీ హార్డ్ ఇచ్చే ఛాన్స్ లేదు, మనకున్న టైం తక్కువ కదా, 3 hours టైంలో అన్నీ కావాలి. సో 25 into 4 100. సో బెటర్ మార్క్. కాబట్టి అవన్నీ పట్టించుకోకండి. అండ్ ఈ 3 daysలో కొత్తవి ఏమీ నేర్చుకోకండి. మనం ఒకటి చదువుతూ ఉంటాం, పక్కనోడు వచ్చి ఇది వస్తుందేమో ఎగ్జామ్కి అంటాడు, మళ్ళీ ఎమ్మడే తీసేసి ఇజ్జప్. వాట్ ఇస్ దాట్? అస్సలు పట్టించుకోకండి. పక్కనోడు అసలు ఇప్పుడు మనం ఒక ఐసోలేటెడ్ సిస్టమ్ అనమాట. మిగతా వాళ్ళందరూ మనకు విరోధులు, శత్రు దేశాలు. మన ఒక్కళ్ళమే మనమే. మిగతా వాళ్ళతో మాట్లాడద్దు, శత్రువులతో మాట్లాడద్దు అసలు. కాబట్టి ఆ క్వశ్చన్ వస్తుందా, ఈ క్వశ్చన్ వస్తుందా అని ఎవరు చెప్పడండి. పేపర్ ఏమైనా అవుట్ అయిందా ఏంటి? కాదు కదా. హార్డ్ టఫ్ ఇవన్నీ కూడా పట్టించుకోకండి. కొత్తవి అసలు చదవకండి. ఇప్పటివరకు ఏమైతే చదివారో అవి మాత్రమే రివైజ్ చేయండి. ఫిజిక్స్లో అన్ని టాపిక్స్. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇప్పటిదాకా ఫిజిక్స్ చేస్తారు, లాస్ట్ ఒక 10 రోజులు 15 రోజులు వచ్చేసరికి ఫిజిక్స్ వదిలేస్తారు. మిగతా వాటిలో మార్క్స్ రావట్లేదు సార్, ఇంకా ఫిజిక్స్ ఏంటి వదిలేస్తారు. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. వదిలేసేటట్టయితే ముందే వదిలేయాల్సింది. ముందు పట్టుకొని ఇప్పుడు వదిలేస్తే అసలు పట్టుకోవడం ఎందుకు అప్పుడు? కాబట్టి ఫిజిక్స్ వదిలేయకండి. 3 daysలో కూడా ఫిజిక్స్ చదవండి. అన్ని చాప్టర్స్లో ఫార్ములాస్ రాసుకోండి. ఏ ఫార్ములా ఎప్పుడే అప్లై చేయాలో ఒకసారి ఆలోచించుకోండి. ప్రీవియస్ నీట్ వెళ్ళండి. రీసెంట్గా జరిగిన మన ఎగ్జామ్స్ ఏంటో చూడండి. ఇక అంతే, ఏం చూడద్దు. ఈ 3 days ఇదే పని మీకు. ఓకే, అది సరే. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్ అనే మీ చిల్డ్రన్కి ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు దాదాపుగా అయితే గవర్నమెంట్ కాలేజెస్లోనే సెంటర్స్ పడ్డాయి. నేను కూడా రాస్తున్నాను. ఈ 3rd time హ్యాట్రిక్. మీకు ఎగ్జామ్ అయిపోగానే ఎవరైనా సరే ఫిజిక్స్కి ఇమీడియట్గా కావాలి అంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. 9603622666. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడే చేయండి. సార్ ఐ వాంట్ ఫిజిక్స్కి ఇమీడియట్లీ అంటే మీకు క్వశ్చన్ పేపరు కీ 2 పెట్టేస్తాను. ఎందుకంటే నేను రాస్తున్నా కాబట్టి 5K వచ్చేస్తాను. నాకు అందరికంటే ఫస్ట్ వచ్చేది ఫస్టే. నేను లాస్ట్ ఇయర్ కూడా అందరికంటే ఫస్ట్ ఇచ్చిన కీ నేనే ఫిజిక్స్లో, దేశం మొత్తం మీద. సో ఈసారి కూడా నేనే ఫస్ట్ కీ ఇస్తాను. కాబట్టి
బిఫోర్ ఎగ్జామే ఎవరికైతే ఫిజిక్స్కి కావాలో నాకు సార్ ఐ వాంట్ ద కీ అని వాట్సాప్ మెసేజ్ చేస్తే వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, ఎవరికైతే కీ కావాలో. సో ఆ గ్రూప్లో పెట్టేస్తాను, అందరూ చూసుకోవచ్చు. సార్ మీ సెట్ వేరు నా సెట్ వేరు, సెట్తో సంబంధం ఏముందండి? ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక ఆన్సర్ ఉంటుంది, Q/ε0 అని ఒక ఆప్షన్ ఉంది, అది టిక్ పెడతాను. నీకు Q/ε0 45 క్వశ్చన్లు ఒక చోటే ఉంటుంది కదా, అది పెట్టేసుకోవచ్చు, అదే టిక్. నీ క్వశ్చన్తో ఏం సంబంధం లేదు, ఆన్సర్ చూసుకుంటే అయిపోతుంది. ఓకేనా? సో కాబట్టి సెట్తో ఏం సంబంధం లేదు, అదొకటి పెట్టండి. అలానే ఉన్న ఎప్సెట్ ఎగ్జామ్ కూడా రాశాను నేను, ఫస్ట్ టైం ఎప్సెట్ ఎగ్జామ్ రాశాను. 29th మార్నింగ్ సెషన్ ఆన్లైన్ ఎగ్జామ్. ఆ క్వశ్చన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, అంటే ఆన్లైన్లో ఎక్కడ రాలేదు, నేను కష్టపడి గుర్తుపెట్టుకొని తయారు చేశాను. 40 క్వశ్చన్లు మొత్తం నా దగ్గర ఉంది. ఎవరికైనా ఆ క్వశ్చన్స్ కావాలి అంటే నేను పాస్ చేస్తాను. ఐ థింక్ దిస్ నాట్ ద టైం అనుకుంటా. ఓకే, ఒకవేళ మన సిలబస్లో ఉన్న మీకు రాని డౌట్లో ఉంటే కనుక అది కూడా మనకి నీట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఓకే, అలానే మీ ఫిజిక్స్లో ఇంకేమైనా క్వశ్చన్స్లో డౌట్స్ ఉంటే కనుక, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ మెసేజ్ మీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈసారి నేను రాయటం కాదు, మా డాక్టర్స్ మెడికల్ అకాడమీ నుంచి ఒక మదర్ అండ్ డాటర్ ఇద్దరు కలిసి కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. మదర్ నర్సింగ్ చేస్తున్నారు, డాటర్ మా స్టూడెంట్, వీళ్ళిద్దరు కలిసి కూడా ఈసారి ఎగ్జామ్ రాస్తున్నారు. 2 years బ్యాక్ తెలుసు కదా నేను మా పాప రాసినట్టుగా, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఇవన్నీ అద్భుతాలన్నీ మన డాక్టర్స్ మెడికల్ అకాడమీలోనే జరుగుతాయి ఏంటండి. ఎందుకంటే ఒకే సంవత్సరం 108 సీట్లు అంటేనే అందరూ ఆశ్చర్యపోయారు. ఈసారి 108 కాదు, అంటే నెంబర్ ఆఫ్ సీట్సే కాదు, అది 108, 100, 110, 120, 90, ఇట్ డిపెండ్స్. సో నెంబర్ ఆఫ్ సీట్సే కాదు, ఈసారి డెఫినెట్గా టాప్ మార్క్ కూడా టార్గెట్ పెట్టడం జరిగింది. చూద్దాం, ఇంకా 4 days ఉంది, తర్వాత చెప్తా, ఇప్పుడు ఎందుకు చెప్పటం. అఫ్కోర్స్ ఐఎమ్ కాన్ఫిడెంట్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కట్ ఆఫ్ ఈసారి పక్కా తగ్గుతుంది. చిన్న లాజిక్, మనకి అంతకుముందు 15 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఇచ్చేవాడు, అంటే 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఇచ్చేవాడు. 1-2 పోయినా ఏం కాదు, నువ్వు సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ అప్పుడు ఛాన్స్ లేదు. అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ పోయినా 4 16 మార్కులు అక్కడే మీకు కట్ ఆఫ్ తేడా వస్తుంది పక్కా. సో ఏమాత్రం కొంచెం హార్డ్ ఇచ్చినా సరే ఇంకా కట్ ఆఫ్ తగ్గుతుంది తప్ప పెరగదు. కట్ ఆఫ్ అయితే పెరగదు, అది మర్చిపోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్సీలో కూడా కేటగరైజేషన్ జరిగింది. సో మోస్ట్లీ ఎస్సీ బి వాళ్ళకి ఈసారి అడ్వాంటేజ్ ఉండొచ్చు, బాగా కట్ ఆఫ్ డ్రాస్టిక్ చేంజ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. వీళ్ళకి డ్రాస్టిక్ డిక్రీజ్ ఉంటే ఎస్సీ వాళ్ళకి డ్రాస్టిక్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కట్ ఆఫ్ పెరగచ్చు. కాబట్టి ఏదైనా జరగచ్చు. కాబట్టి అవన్నీ మనం ఆలోచించద్దు, మన ఎఫర్ట్స్ ఏంటో లాస్ట్ వరకు పెడదాము, అంతా ఆ శ్రీరాముడు చూసుకుంటాడు. ఓకే, సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. దిస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.